హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి మంచి కబుర్ల కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ పక్కింటి పంకజం. మా అరకు ట్రిప్ లో ఇది లాస్ట్ వీడియో అండి. అరకులో 20 సంవత్సరాల కిందట లేనివి ఏంటి, ఇప్పుడున్న విశేషాలు ఏంటి అని ఈ రోజు వీడియోలో చూసేద్దామా. మనం వైజాగ్ నుండి అరకు వెళ్లే దారిలో బొర్రా గుహలు, అనంతగిరి వాటర్ ఫాల్స్, కాఫీ తోటలు, ఆ కటిక వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసేసాక నైట్ కి అరకు చేరుకుంటాము. అక్కడ రూమ్స్ అవి తీసేసుకుని నైట్ రిలాక్స్ అయిపోయాక పొద్దున్నే మనం అక్కడ ఉన్న విశేషాలు 6 ఉన్నాయండి చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా. మనం అరకులోనే వెహికల్స్ మాట్లాడుకుని వెళ్ళొచ్చండి. మేము బొర్రా గుహల దగ్గర మాట్లాడుకున్న వెహికల్లోనే మమ్మల్ని 2 రోజులు ఈ ప్రదేశాలన్నీ చూసేలాగా మాట్లాడుకున్నాము. అలా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి అరకులోనే చిన్న హోటల్లో టిఫిన్ తినేసాము. తర్వాత అక్కడ నుండి బయలుదేరి ముందుగా ఎంతో ఫేమస్ అయిన చాపరాయి వాటర్ ఫాల్స్ కి బయలుదేరాము. మేము 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ టికెట్స్ ఏమీ లేవండి, ఫ్రీగానే వెళ్ళి చూసాము. ఈ మధ్య పర్యాటక శాఖ వాళ్ళు టికెట్ పెట్టినట్టున్నారు. పెద్దవాళ్ళకి 50 రూపాయలంట, చిన్నపిల్లలకి 25 రూపాయలంట. ఆ టికెట్లు తీసుకుని చాపరాయి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. ఇది వరకు బోర్డు ఏమీ లేదండి, చాపరాయి వాటర్ ఫాల్స్ అనేవారు. ఇప్పుడు చాపరాయి జలవిహారి అని పేరు మార్చి బోర్డు పెట్టారు. దీన్నే ఇది వరకు చాపరాయి షూటింగ్ స్పాట్ అనేవారు. ఇక్కడ 70లో 80లో చాలా సినిమా షూటింగ్స్ అన్ని జరిగేవాటండి. పాత సినిమాలు మనం అబ్జర్వ్ చేస్తే చాలా సినిమాల్లో ఉంటుంది ఈ లొకేషన్. అలా నాకు గుర్తున్న సినిమా వచ్చి ఓల్డ్ యాక్టర్స్ నటించిన రామకృష్ణ గారు, చంద్రకళ గారు నటించిన నోము సినిమా అండి. మా చిన్నప్పుడు టీవీలో వేసినప్పుడు చూశాను. మనలో చాలా మందికి ఆ సినిమాలో పాట కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఆ పాట ఏంటంటే, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ వీడని మమత నాది నీది. అలా ఈ పాటలో ఉన్న లొకేషన్ అని మా పెద్దవాళ్ళు మాట్లాడుకున్నట్టు గుర్తండి. అది నిజమేనా? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. నీళ్లు తక్కువ ఉన్నా సరే అక్కడ ప్రశాంతమైన వాతావరణం, ఆ నీళ్ల చప్పుడు చాలా బాగుందండి. నేనే ఫోన్ పట్టుకుని కాసేపు వీడియోస్ తీసుకున్నాను గాని మా పిల్లలు, మా వారు అయితే ఫోన్ పక్కన పెట్టేసి మరి బాగా నేచర్ ని ఎంజాయ్ చేశారు. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర గిరిజన మహిళలు అక్కడ పండించుకున్న పచ్చి పసుపు, నిమ్మకాయలు, అక్కడ పండే పంటలు లాంటివి కొద్ది కొద్దిగా అమ్ముతున్నారండి. కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. అలా చాపరాయి వాటర్ ఫాల్స్ చూసేసాక అక్కడ నుంచి రణజిల్లేడ వాటర్ ఫాల్స్ చూడడానికి బయలుదేరాము. వెళ్లే దారి కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. అయినా సరే ఆ రణజిల్లేడ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది అని కారు ట్రావెల్స్ అయినా చెప్తే ఆ నేచర్ ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము. నేచర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంత కష్టమైనా సరే ఇష్టపడుతూ వెళ్తారండి. అలా మేమందరం కూడా వెళ్ళాము. ఈ రణజిల్లేడ వాటర్ ఫాల్స్ చూడటానికి చిన్నదిగా ఉన్న రాళ్ల గుట్టల మధ్య నుంచి పడుతున్న జలపాతంను చూస్తే చాలా సరదాగా, మనసుకు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుంటుంది. నీళ్లు కొండల మధ్య నుంచి వస్తాయి కదండి, చాలా స్వచ్ఛంగా చల్లగా చాలా బాగుంటాయి. ఈ అరకు ట్రిప్ వెళ్లే వాళ్ళు చాలా మంది ఈ రణజిల్లేడ వాటర్ ఫాల్స్ ని వెళ్లే దారి కష్టంగా ఉంటుంది అని చాలా మంది వెళ్లరు. ప్రకృతి ప్రేమికులు అయి ఉండి ఓపిక ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ రణజిల్లేడ వాటర్ ఫాల్స్. చూసారా నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉండి ఎంత బాగున్నాయో. గాలి కూడా చాలా చల్లగా, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్ లో ఎక్కువ వెళ్తూ ఉంటారట ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అలా అరకు ట్రిప్ లో వాటర్ ఫాల్స్ అన్ని కూడా అయిపోయాయండి. ఇంకా అక్కడ నుంచి అరకు ఊళ్ళోకి వచ్చేసాము. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంటుందండి, అది చూడడానికి వచ్చాము. అరకులో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ రీసెంట్ గానే పెట్టినట్టున్నారండి. అరకు ట్రిప్ లో చాలా మంది ఫ్యామిలీతోని, పిల్లలతోని ఎక్కువగా వస్తారు కదా. అలా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని. అరకు వాతావరణం చల్లగా ఉండటం వల్ల అక్కడ కోకో పంటలు కూడా ఎక్కువగా పండిస్తారు అనుకుంటా. అందుకని ఆ కోకోతో తయారు చేసే చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో అని ఇక్కడ చూపిస్తారు. పిల్లలకి సరదా సరదా గేమ్స్ అవి ఉండి అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంటుంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి ఈవినింగ్ వెళ్తే బాగుంటుందండి. మాకు తెలియక మేము మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ కూడా న్యాచురల్ గా చూడడానికి చాలా బాగుందండి. ఈవినింగ్ అయితే గేమ్స్, ఫుడ్ కోర్ట్స్ లాంటివన్నీ కూడా ఓపెన్ చేస్తారట. పిల్లలకు బాగా ఎంజాయ్ చేస్తారంట.
చూసారు కదండి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎన్ని రకాల గేమ్స్, అమ్యూజ్మెంట్స్ ఉన్నాయో. అక్కడ చాలా చాక్లెట్ షాపులు ఉన్నాయండి. ఆ షాపులోకి వెళ్ళి చూస్తే మతిపోయిందండి. దేశ విదేశాల్లో దొరికే కొన్ని వందల రకాల చాక్లెట్స్, చాక్లెట్ చిప్స్, చాక్లెట్ పౌడర్స్, చాక్లెట్ తో చేసిన స్వీట్స్, డార్క్ చాక్లెట్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఈ చాక్లెట్స్ రేట్లు కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయండి. టేస్ట్ కూడా మనం బయట కొనుక్కునే చాక్లెట్స్ కన్నా చాలా న్యాచురల్ గా ఉంటాయి. అక్కడే కొన్ని వెరైటీ చాక్లెట్స్ అన్ని కొని టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. మా పిల్లలు ఇంటికి కూడా కొన్ని డిఫరెంట్ గా టేస్టీగా రకరకాల చాక్లెట్స్ అన్ని కొనుక్కుని తెచ్చుకున్నారు. నేనేమో కేక్స్ చేసినప్పుడు వేయటానికి చాక్లెట్ చిప్స్, పిల్లలకి సరదాగా అప్పుడప్పుడు పాలల్లో కలిపివ్వడానికి ప్యూర్ చాక్లెట్ పౌడర్ కొన్నాను. ఇంకా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా నడిచి చూసేసరికి చాలా నీరసం వచ్చిందండి. అక్కడ చాక్లెట్ కాఫీ స్పెషల్ గా ఉంటుందని చెప్తే అందరం ఆ కాఫీ తాగాము. చాలా టేస్టీగా ఉంది. కాఫీ లవర్స్ కి అయితే ఇంకా బాగా నచ్చుతుందండి. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా చూసేశాక అరకులోని ఎప్పటి నుంచో ఉన్న బొటానికల్ గార్డెన్ కి వెళ్ళామండి. ఈ గార్డెన్ అయితే మేము 20 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఉందండి. కాకపోతే ఇన్ని డెకరేషన్లు అవి లేవు. కొంచెం నార్మల్ గా పార్క్ లాగా ఉండేది అంతే. ఇప్పుడు రకరకాల హట్స్, ఫారెన్ నుంచి తెచ్చిన మొక్కలు, బ్యాంబూ హౌసెస్ లాంటివి పెట్టారు. ఈ పార్కు చాలా పెద్దదండి. కొన్ని వేల రకాల మొక్కలు ఉంటాయి. ఔషధ మొక్కలు, ఫ్యాన్సీ మొక్కలు, దేశవాళీ మొక్కలు అన్ని కూడా ఉంటాయి. ఆ పచ్చని చెట్లు, మొక్కల మధ్యలోని పక్షులు కిలకిలలు, ఆ సౌండ్లు అన్ని కూడా చాలా బాగుంటాయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పార్క్ అంతా కూడాను. చాలాసేపు ఉండిపోతాం అలాగే మనం. ఈ పార్క్ చాలా పెద్దదని చెప్పాను కదండి. అవన్నీ కూడా తిరిగి చూడలేని వాళ్ళకి ఇక్కడ ఒక మినీ ట్రైన్ లాంటిది పెట్టారు. పార్క్ అంతా కూడా 1-2 రౌండ్లు వేసేస్తుంది. మేము ఆ ట్రైన్ ఎక్కలేదండి. పార్క్ అంతా సరదాగా నడుస్తూ అక్కడే బాగా ఎంజాయ్ చేసాము. అదంతా కూడా బాగా చూస్తూ పిల్లలతో కలిసి నేను మా వారు కాసేపు ఆటలవి ఆడుకున్నాము. అలా పార్క్ లో మా ఆటలు, పాటలు, ఫొటోస్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం అంతా అయిపోయాక, అలసిపోయాక బయటకైతే వచ్చేసామండి. పార్క్ బయట ఒక పక్కనలాగా మాడుగుల హల్వా, కుండలో పెట్టిన మసాలా బెల్లం లాంటివన్నీ అమ్ముతున్నారు. నాకు మాడుగుల హల్వా అంటే చాలా ఇష్టం అండి. అదొక 1/2 kg కొనుక్కుని తింటూ కారెక్కేసాము. తర్వాత అక్కడ నుంచి పక్కనే ఉన్న అరకులో ఫేమస్ అయిన కాఫీ మ్యూజియం కి వెళ్ళామండి. అరకులో చూడవలసిన ప్రదేశాలన్నిటికీ కూడా ప్రతి చోట టికెట్లు పెట్టేశారు. అలా టికెట్లు తీసుకుని కాఫీ మ్యూజియం లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ మన పాత వీడియోస్ లో చూపించిన కాఫీ తోటల్లో ఉండే కాఫీ మొక్కలు చాలా ఉన్నాయి. ఆ కాఫీ మ్యూజియం లోకి వెళ్ళగానే ఆర్టిఫిషియల్ గా ఏదో మ్యూజిక్ పెట్టకుండా చక్కగా ఒక పక్కన ఒక అతను కూర్చుని డ్రమ్స్ వాయిస్తున్నాడు. పార్క్ అంతా కూడా మంచి మ్యూజిక్ వినబడుతుంది. ఇక్కడ కూడా పిల్లలకి రకరకాల గేమ్స్ అన్ని ఉన్నాయండి. పిల్లల్ని తీసుకువెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కాఫీ షాపులు, చాక్లెట్ షాపులు అన్ని కూడా చాలా ఉన్నాయి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, అక్కడ తిని ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. పిల్లలకైతే ఈ కాఫీ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగా నచ్చుతాయండి. అరకు ఇప్పుడు దాకా వెళ్ళలేని వాళ్ళు పిల్లలతో సహా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. పిల్లలు 4 రకాల వాటర్ ఫాల్స్ తో పాటు ఈ ఫ్యాక్టరీస్ ని చూసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
తర్వాత ముఖ్యంగా ఈ కాఫీ మ్యూజియంలో చెప్పుకోతగ్గది ఏంటంటే, ఈ కాఫీ మ్యూజియంలో అసలు కాఫీ ఎలా పుట్టింది, ఇక్కడ నేల పరిశోధనలు చేసి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చి కాఫీ మొక్కలు పెంచారు, ఇక్కడ కాఫీ తోటలు పెంచే విధానం, కాఫీ గింజల నుండి కాఫీని ఎలా తయారు చేస్తారు అనేవి అన్ని కూడా ఇక్కడ బొమ్మల రూపంలో బోర్డులు పెట్టి మరి చాలా వివరంగా చాలా బాగా ఒక మంచి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఈ కాఫీ మ్యూజియంలో ఈ విశేషాలన్నీ చూస్తున్నంత సేపు అక్కడ అంతా కూడా ఒకటే కాఫీ వాసనండి. ఆ కాఫీ స్మెల్ తోని మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్డ్ గా అయిపోయింది. అక్కడ కోల్డ్ కాఫీ ఉంటే చూసి కొనుక్కొని తాగాము. నేను ఎప్పుడు కోల్డ్ కాఫీ తాగలేదు, ఫస్ట్ టైం తాగాను. చాలా బాగుందండి కోల్డ్ కాఫీ. ఇక పొద్దున్నుండి మధ్యాహ్నం వరకు తిరిగి తిరిగి ఇవన్నీ చూసేసరికి చాలా నీరసం వచ్చేసిందండి. ఇంకా బయట భోజనాలు అవి చేసేసి రూమ్ కు వెళ్లి సాయంత్రం 4-5 వరకు రిలాక్స్ అయిపోయాము. తర్వాత ట్రైబల్ మ్యూజియం చూడడానికి వెళ్ళాము. మా పిల్లలు రాలేదండి ట్రైబల్ మ్యూజియం కి, వాళ్ళు బాగా అలసిపోయారు. మా వారికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా నీరసంగా పడుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఓపిక చేసుకుని అన్ని చూడాలి అని అంటారు. మళ్ళీ మళ్ళీ వస్తామా ఏంటి అని అంటారు. అందుకని నేను మా వారు ట్రైబల్ మ్యూజియం చూడడానికి వెళ్ళాము. ఇక అరకులో చూడాల్సిన లాస్ట్ ప్లేస్ ఇదేనండి. ఈ ట్రైబల్ మ్యూజియం కూడా ఇది వరకు ఉందండి, కానీ ఇంత డెవలప్మెంట్ గా లేదు. ఇప్పుడు చాలా రకాల గేమ్స్, యాక్టివిటీస్, అడ్వెంచర్స్ అన్ని పెట్టారు. ఇది వరకు ట్రైబల్ జీవన విధానం ఎలా ఉండేదో అవన్నీ ఉన్నాయంతే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి అడ్వెంచర్స్ అన్ని పెట్టారు. పార్క్ లోకి వెళ్ళగానే ఒక పక్క ఉయ్యాళ్ళు కనబడితే నేను మా వారు చిన్నపిల్లలు అయిపోయామండి. చిన్నపిల్లల్లాగా కాసేపు ఉయ్యాళ్ళు ఊగి ఎంజాయ్ చేసాము. తర్వాత ట్రైబల్ మ్యూజియం లోకి వెళ్ళాము. అక్కడ ట్రైబల్స్ జీవించే జీవన విధానం, వాళ్ళు పూర్వకాలంలో వాడిన వస్తువులు, ఆయుధాలు, వాళ్ళు పండించే పంటలు, వాళ్ళు పెళ్లి చేసుకునే విధానం, ఇలా అన్ని కూడా చాలా చక్కగా విగ్రహాల రూపంలో బాగా చూపించారు. తర్వాత అక్కడి నుంచి గిరిజనులు పండించే పంటలు, రకరకాల దినుసులు ఇవన్నీ కూడా ఒక చోట సేల్స్ కి పెట్టారండి. అక్కడ కొన్ని నచ్చినవి కొనుక్కొని పక్కనే ఉన్న పార్క్ లో గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన థింసా డాన్స్ నృత్య విగ్రహాలు ఉంటే అక్కడికి వెళ్ళి కాసేపు ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేసి అక్కడి నుంచి అసలైన ఆదివాసుల నృత్య కళావేదికని థింసా డాన్స్ అని ఉంటుంది, అక్కడ చూడడానికి వెళ్ళాము. ఈ డాన్సులు చూడడానికి స్పెషల్ గా టికెట్ తీసుకుని వెళ్ళాలండి. కరెక్ట్ గా గుర్తులేదు కానీ తక్కువే ఉంటుంది టికెట్ అమౌంట్. ఈ డాన్సులు కరెక్ట్ గా 6 గంటలకు మొదలవుతాయి. గిరిజన మహిళలందరూ కూడా వాళ్ళ సాంప్రదాయ నృత్యాలన్నీ కూడా చేసి చూపిస్తూ సరదాగా అక్కడికి సెలబ్రిటీస్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఆ సెలబ్రిటీస్ ని తర్వాత అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ స్టేజ్ పైకి తీసుకువెళ్తారు. వాళ్ళతో పాటు డాన్సులు చేపిస్తారు. వెళ్ళనంటే ఊరుకోరండి, అలాగే బలవంతంగా లాక్కుని వెళ్తారు. ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా వెళ్ళి సరదాగా వాళ్ళతో ఎంజాయ్ చేశాను. చాలా బాగుందండి ఆ డాన్స్.
తర్వాత అక్కడ షాపింగ్ కూడా ఉంటుందండి. ఆ షాపింగ్ అన్ని చూసుకుంటూ అలా బయటకు వెళ్ళి అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళిపోయాము. రూమ్ లో నైట్ స్టే చేసి మర్నాడు పొద్దున్నే మళ్ళీ వైజాగ్ ట్రైన్ కి బయలుదేరాము. నిజంగా లైఫ్ లో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన మంచి ప్రదేశం అండి అరకు. అరకు ప్రయాణం మొదలైన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా అసలు అలుపు విసుగు అనేది లేకుండా మంచి మంచి జ్ఞాపకాలతో ప్రకృతి సోయగాలన్నీ కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. ఆ సోయగాలన్నీ కూడా కళ్ళలో దాచుకొని మనసు నిండా నింపుకొని కొన్నాళ్ళ వరకు అలా తలుచుకుంటూ ఉండేలాగా ఉంటాయండి అరకు మెమరీస్ అన్ని కూడా. ఫ్యామిలీతో కలిసి వెళ్తే అంతా బాగా ఎంజాయ్ చేస్తాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, ఉంటాను.